ఒక కుటుంబం సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా వివాహం ఎన్నో దినాలు అయింది, పిల్లలు లేరు, ఇదిగో డాక్టర్లు ఏమో ఈ రిపోర్ట్స్ ఇచ్చారు, ఈ గర్భఫలం పిల్లలు పుట్టే ఆ ట్యూబ్ మూసుకుపోయింది, ఇంకా డాక్టర్లు పిల్లలు పుట్టరా అంటున్నారు, అసాధ్యం అంటున్నారు. అంటే ఆ దైవజనుడు అన్నాడంట, ఈ రిపోర్ట్లు అన్నీ పక్కన పడేమ్మా, ఈ రిపోర్ట్లు పక్కన పడే. మరి ఆ రోజు శారా ఏ హాస్పిటల్లో చూపించుకుంది? మనం అనుకున్నాం. ఏ హాస్పిటల్కి వెళ్ళింది? ఏ రిపోర్ట్లు తీసుకొచ్చింది? అన్న ఏ హాస్పిటల్కి వెళ్ళింది? ఏ రిపోర్ట్లు తీసుకొచ్చింది? ఎలిజబెత్ ఏ హాస్పిటల్కి వెళ్ళింది? ఏ రిపోర్ట్లు తీసుకొచ్చింది? ఆ రిపోర్ట్లు అన్నీ పక్కన పడే. ఆ రిపోర్ట్లతో మనకు పని లేదు. నీవు పిండమునై ఉండగానే నేను నిన్ను చూచానన్న దేవుడు బట్టి ఆయన మీద నమ్మకం పెట్టుకో, ఆయన మీద ఆధారపడు. ఈరోజు నుంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. హన్నా వలె కన్నీళ్లు విడు, జకరియా వలె నీ యాజక ధర్మాన్ని దేవుని సన్నిధిలో నీ పని నీ పరిచర్యను చేస్తూనే ఉండు. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు అన్నాడంటే దైవజనుడు. సంవత్సరం తిరగకుండానే కమ్మల పిల్లలు పుట్టారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పనా? ఆయన ఒక ప్రణాళిక వేసాడు ముందు. జకరియా ఎలిజబెత్కి అప్పుడే త్వరగా కుమారుడు పుట్టేస్తే యేసు ప్రభు రావడానికి బోల్డు సమయం ఉంది. ఈ యోహాను అని ఆయన చేయాల్సిన పని ఉంది, ఆలస్యం, టైం కావాలి. అప్పుడే అయిపోతే ఎట్లా?